అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. ఇవాళ మనం జీబీఎస్ గురించి తెలుసుకుందాం. జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్ అన్నమాట. సో ఈ మధ్య దీని గురించి చాలా న్యూస్ వస్తున్నాయి. పేషెంట్స్ కూడా చాలా క్వశ్చన్స్ తో వస్తున్నారు. ఎస్పెషల్లీ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, మాకు వస్తుందా, మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని చాలా డౌట్స్ ఉంటున్నాయి. సో మనకి జీపీఎస్ అంటే ఇది ఒక రేర్ న్యూరలాజికల్ డిజార్డర్ అండి. ఇది కామన్ గా మన బాడీలో ఉన్న నర్వ్స్, పెరిఫరల్ నర్వ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది ఎందుకు వస్తుందంటే ఇంకొక ఇమ్యూన్ డిజార్డర్. మన నర్వ్స్ మీద ఒక కవరింగ్ ఉంటుందండి, దాన్ని మైలిన్ అంటాము. సో ఇది మన నర్వ్స్ కి ఇన్సులేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. మనకి కరెంట్ తీగలకి ఎలా అయితే ఇన్సులేషన్ ఉంటుందో అలానే ఇది నర్వ్స్ కి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మైలిన్ మీద మనకి యాంటీబాడీస్ అనేవి అటాక్ అయినప్పుడు మనకి ఈ డీమైలినేటింగ్ డిజార్డర్ అంటాం దీన్ని. సో అప్పుడు మనకి జీబీఎస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఎందుకు అటాక్ చేస్తాయంటే, ఇంతకు ముందు ప్రిసీడింగ్ గా ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే వైరల్ మనకి డయేరియా అంటే లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, లేకపోతే వైరల్ జలుబు కానీ, దగ్గు కానీ అలాంటిది ఏమైనా వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ మన ఓన్ నర్వ్స్ మీద ఉండే కవరింగ్ ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఇది వస్తుంది. అది కామనెస్ట్ కాజ్. అబౌట్ 75% మందిలో దీని వలన వస్తుంది. కొంతమందిలో వేరే ఇడియోపతిక్ అంటాం, అంటే కారణం లేకుండా వస్తుంది అన్నమాట. సో దీనికి కామన్ గా ఉండే సింప్టమ్స్ ఏంటి? యూజువల్ గా దీన్ని మనం మెడికల్ టర్మ్స్ లో అసెండింగ్ పెరాలసిస్ అంటామండి. సో ఇది ఫస్ట్ లాంగెస్ట్ నర్వ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ కాళ్ళు వీక్నెస్, కొంతమందికి బ్యాక్ పెయిన్, తిమ్మిర్లు, కాళ్ళు వీక్నెస్, దాని తర్వాత ఒక రోజు మాక్సిమం 2 రోజుల్లో చేతులు ఎఫెక్ట్ అవ్వటం, కొంతమందికి రేర్ గా ఊపిరితిత్తుల మసిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఆయాసం రావటం, శ్వాస తీసుకోలేకపోవటం, అలాంటి సింప్టమ్స్ రావచ్చు. ఇంకొంతమందికి నడిచేటప్పుడు తూలు రావటము, డబుల్ విజన్ కనిపించడం లాంటి సింప్టమ్స్ కూడా రావచ్చు. మనం దీన్ని ఎలా నిర్ధారిస్తాం అంటే, దీనికి మనం హాస్పిటల్లో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయండి బ్లడ్ లో, అదొక టైప్ ఆఫ్ టెస్ట్ చేయొచ్చు. ఇంకోటి నర్వ్ కండక్షన్ స్టడీస్ అని మనకి నర్వ్ రిలేటెడ్ టెస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం అండ్ సిమ్టమ్స్ ని బట్టి జీబీఎస్ ని నిర్ధారిస్తాం. సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా డిలే చేయకుండా హాస్పిటల్లో, ఎస్పెషల్లీ న్యూరాలజీ ఉన్న సెటప్ కి వెళ్తే ఫాస్ట్ గా డయాగ్నోస్ చేయొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే, దీనికి డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఉంటుంది. 90 to 95% మంది రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే మామూలుగా ఇంజెక్షన్స్ లానే ఒక 5 days కోర్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. దాన్ని ఐవి ఇమ్యునోగ్లోబులిన్ అంటాము. ఇంకొకటి ప్లాస్మా ఫెల్సిస్ అంటాం, అంటే డయాలసిస్ లాగా బ్లడ్ లో ఉన్న ఈ యాంటీబాడీస్ ఏవైతే మన నర్వ్స్ ని అటాక్ చేస్తాయో ఆ యాంటీబాడీస్ క్లియర్ చేయడానికి ప్లాస్మా ఫెల్సిస్ అని చేస్తాం. సో ఈ 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. పేషెంట్ ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. ట్రీట్మెంట్ కి అందరు రెస్పాండ్ అవుతారా, లేకపోతే మాకు లైఫ్ లాంగ్ పెరలైజ్ అవుతారా, అలాంటి చాలా డౌట్స్ ఉంటున్నాయి. సో యూజువల్ గా ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, అంటే అప్ టు 5 to 7 days లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 80% to 85% వితౌట్ ఎనీ డెఫిసిట్స్ స్లోగా ఓవర్ 3 months, 6 months, సమ్ టైమ్స్ అప్ టు 1 year రికవర్ అవుతారండి. సో దీని గురించి భయపడే పని లేదు. ఇమీడియట్ గా ప్రికాషన్స్ తీసుకొని ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసే ప్రాబ్లం ఉంటుంది. మనకి అసలు ఇది రాకుండా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా అంటే, మెయిన్లీ మనం తీసుకునే సింపుల్ ప్రికాషన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా బాయిల్డ్ వాటర్, కుక్ ఫుడ్ తీసుకోవటం, మాస్క్ వాడటం, అలాంటి ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఇది కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.